కట్లపాముతో కాటి ఎంచుకుంటే తెలిసిద్ది వాడు నేను చదువుకున్నోళ్ళు నిరుద్యోగం అని అంటే అన్నా నిరుద్యోగులను నేను వ్యతిరేకించట్లేదు. చదువుకున్న వాళ్ళు చదువుకుని ఏదో ఒక ప్రైవేట్ జాబ్ తెచ్చుకొని భవిష్యత్తులో బతకొచ్చు. రైతు పరిస్థితి తెలుసుకున్న నాయకుడు అంటే మొట్టమొదట మన భారతదేశంలో ఒక కేసీఆర్ గారే అన్నా. మరి రైతులకు ఏం మంచి చేయలేదు, అంత అప్పుల పాలు చేసిన అంటారు కదా చాలా మంది. అది తప్పన్నా, అది తప్పు. వీళ్ళు అనేది ఎంత ఫేక్ న్యూస్, వీళ్ళంతా దొంగలు పోగయి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టుకొని అంటే మీరు బాధపడకండి. మీరు ఎప్పుడు ఏ వ్యవస్థను ఆ వ్యవస్థని వ్యతిరేకించుకుంటూ వస్తారు. అట్లుండాలన్న ఛానల్, యూట్యూబ్ ఛానల్ అంటే అట్లుండాలి. వీళ్ళంతా దొంగలంతా పోగయ్యి దోసుకొని తినటానికి ఈ తీను గారు మల్లిగాడు అంటే 500 కోట్లకు సంపాదించుకున్నట. అంతేనా? పక్కగా రమ్మను. ఆయనకి పిల్లలు ఉండరుగా. అక్కడొచ్చి ఇంతకుముందు ఈ మన ఆయన పేరుండే బండి సంజయ్ గారు మన ఇక్కడ నరసింహస్వామి యాదగిరి గుట్ట ప్రమాణం చేసిండుగా. అవును. ఈ తీన్మారి మల్లి గారిని అట్లా చేయమని నేను చేయలేదని, నేను ఆక్రమ సంపాదన లేదు, నా సొంత శక్తితో బతికి సంపాదించుకున్నాను చేయమను. ఇవాళ ఉద్యమంలో ఎన్ని పోరాటాలు చేసి 60 ఏండ్ల గోసని అరిగోసని ఆరితేరిన మునగాళ్లే వెనక్కి పోయిర్రు. ఇవాళ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఎన్నెన్ని పథకాలు పెట్టి చిన్నపిల్లలకి హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టి గురుకుల పాఠశాలలు తెచ్చి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆఫీస్ అన్న. మీదేవరు అంటే సిరికొండ మోతే మండలం. సూర్యాపేట జిల్లా వస్తుందా? సూర్యాపేట జిల్లా వస్తుంది. కోదాడు కాన్సెన్స్ నాది. అది ఇన్ని ఉద్యమాలతో పోరాటం చేసిన నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినోడు రాష్ట్రం సాధించిండు. నేను కమ్యూనిస్ట్ అభిమానిని. ఇలా కేసీఆర్ అభిమానికి ఎందుకు మారిందంటే కేసీఆర్ ని కూడా వ్యతిరేకించిన నేను కూడా. కండ్ల ముందల కనపడుతున్నాయి. చివరి మోటార్ నాది, మోటార్ పెట్టుకొని పోవాలని అంటే ఏడుపు వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోయి రోడ్డు మీద ధర్నా చేస్తే కాంగ్రెస్ సర్పంచ్ ని మమ్మల్ని కొట్టిర్రు. అప్పుడు కేంద్రం రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈనాడు ఆఫీసు సూర్యాపేట కాడ పోతే పోలీసు వాళ్ళు ఉరికించి కొట్టిర్రు మమ్మల్ని. అట్లా కాదే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మంచిగా ఉందా కరెంట్? మరి ఊర్లలో వస్తుందా బానే? అన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ మీద బండలు వేద్దామని కాదు. 12ంటికి పోతే 3ంటికి వస్తుంది కరెంటు. మధ్యాహ్నం అంతేనా? ఇప్పుడు 12ంటికి పోతే 3ంటికి వస్తుంది. సాయంత్రం 6ంటికి పోతే నైట్ 2ంటికో 3ంటికో వస్తుంది. మరి పోతురా మళ్ళీ బావులకాడ పెట్టుకుంటారా మరి రాత్రి పూట? ఇప్పుడు బావులకాడికి మళ్ళీ పక్కగా ఇప్పుడు ఆటోమేట్లు ఉన్నాయన్నా. ఈ ఆటోమేట్లు పనిచేయని వాళ్ళు బావులు అనేది ఆయన కనుమరుగైపోయినాయి. ఈ ఆటోమేట్లు ఫిట్ చేసుకొని ఉన్నాం. ఎవరన్నా నాకు బోటిగా నాకైతే వచ్చి నైట్ ఇంజిన్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఎందుకంటే కరెంటు కొరత. నేను కరెంట్ అయితే కొరత వస్తూనే ఉంది. మరి అప్పుడు మన జిల్లా ఎంపీగా ఉన్నటువంటి ఆయన వెంకటరెడ్డి అప్పుడు పోయి బాగానే లాగ్ బుక్లు అవన్నీ చూసాగా. మరి ఇప్పుడు మంచిగానే ఇస్తున్నాను చెప్పుకుంటున్నావా? నేను అదే అన్నా. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి గారు మినిస్టర్, ఇప్పుడు జిల్లా మినిస్టర్ కదా. అవును. ఆ మినిస్టర్ గారు ఇలాంటి న్యూస్ ఛానల్ మాకేమో ఈ కామెంట్లు పెట్టరాదు. ఆ జిల్లా మినిస్టర్ గారికి వాళ్ళ గవర్నమెంట్ కి పెట్టండి, మా పేరే పెట్టి పెట్టండి. ఓకే. వాళ్ళకి మేము ఎందుకంటే మాకు వాళ్ళంటే కోపం కాదు, వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు, వాళ్ళు పరిపాలన చేసుకోమనండి. కానీ అది మేము దాన్ని వ్యతిరేకించడానికి మేము సిద్ధపడలే. జనమే వ్యతిరేకించుతారు ఇంకా 4 రోజులు అయితే. ఓకే. అదే ఇప్పుడు మీరు ఏమంటారు? వెంకటరెడ్డి గారిని వచ్చి మీరు మరి ఇప్పుడు చూపించాలి లాగ్ బుక్ లో, అప్పుడు దాకా అంటారా? మీరు ఇప్పుడు ఏమంటారు? నేను అనేది అది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అన్ని పట్టుకొని తిరిగింది. ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆ బుక్కులు తీసుకొని ఏ సబ్ స్టేషన్ కరెంట్ రాకుంటే ఆయన ఇక్కడికి సబ్ స్టేషన్ కి అవసరం లేదు. ఆయన అక్కడుండి మినిస్టర్ కాబట్టి ఆర్డర్ చాలు. అంతే అంతే. ఆయన ఇప్పుడు అధికారి, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఫోటో తీసి వాట్సాప్ చేయమంటే చేస్తారంటే మినిస్టర్ కదా ఇప్పుడు ఆయన. అదన్నా ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి అయ్యి ఈ రైతు బంధు గురించి అంటే ఆశకున్నాం. ఇప్పుడు ఏం పెట్టినావు మరి? 5 ఎకరాలు ఉన్నట్టుగా ఏం పెట్టినావు? నాకు 5 ఎకరాల పొలం అన్న. ఓకే. వరే పెట్టినావా? ఇక వరి పొలము 30 గుంటలు మిరప తోట. మరి ఇప్పుడు యాసంగి వేసినావా? నాట్లు వేసినావా? నాటు వేసినా.
మరి రైతు బంధు పడకపోయా నాటు ఎట్ట వేసినావు మరి తెచ్చిన బయటకు వేసుకున్నావు అప్పుడు ఎట్లా అన్న మాకు ఇంత ముందు ఎప్పుడైనా ఈ రైతు బంధు రాకముందు సాగుకారికి అడిగిపోయేది. పొలం నాటేయంగానే పోయి ఆయన కాడ నాటేసినాక కూలీలకు తెచ్చిచ్చుకునేది, లేకుంటే ముందుగాలన్న తెచ్చిచ్చుకునేది. వేసే కూలీలను బట్టి ముందుగాలు ఇచ్చి వస్తాం అన్న వాళ్ళకే ముందుగాలు తెచ్చేది, లేదనుకుంటే 2 రోజులు ఆగుతున్నా అనుకున్నా 2 రోజుల తర్వాత తెచ్చిచ్చుకునేది. ఇప్పుడు అట్లా కాకుండా మాకు ఈ రైతు బంధు వచ్చినాక దేవులు అట్లా లేకుంటే ఏంటంటే కన్ఫామ్గా ఈ వారంలో పడతాయి మనం పొలం నాటు కాబోయేరికి. వచ్చే పైసలు తీసుకపోయి ఇచ్చేదేమో అప్పు లేకుండా. ఇక అప్పు లేకుండా కంపల్సరీగా మరి ఈసారి అన్న ఈసారి పడలే కానీ పైసలు మరి ఎట్లా తెచ్చినావు అంటున్నా. ఈసారి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావా? అప్పు తెచ్చుకున్నా. ఎంత తెచ్చినావు? ఇప్పుడు 5 నాళ్ళు 20. 20,000 వచ్చినావా? అంటే 20,000 అప్పు తెచ్చుకున్నా. ఆ 20,000 కూడా పనోట పక్కనేమో 4,000 ఎమ్మటి ఇస్తాం, తూర్పు పక్కనేమో ఊళ్ళనే 5,000 ఎమ్మటి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఓహో, ఒత్తిడిని బట్టి కూలీల అంటే ఇప్పుడు గుత్త లెక్క మాట్లాడతారా ఎకరానికి ఇంత అన్నట్టుగా? ఎకరానికి 4 నుంచి 5,000. ఇక ఈ పరిస్థితి అన్న. ఇప్పుడు అల్ల కూర్చొని ఈ కట్లపాము అనే మైపాలి యాదవ్ అనేటోడు నీకు 4 ఎకరాల పొలం అయితే 20,000 ఎట్టయినాయి, 30,000 ఎట్టయినాయి అని అంటాడు. రోడ్డు మీద కూర్చొని తెల్ల చొక్క తెల్ల చెట్టు వేసుకొని ఒక యూట్యూబ్ అది మైకు దగ్గర పెట్టుకొని సిటీల సెంటర్లలో పోజులు కొట్టుకుంటా ఏదో మాయ మాటలు చెప్పుకుంటా నిన్నోడు కాదు, గోసి పెట్టుకొని వరం మీద కూర్చొని ఇంటికాంచి సర్ది వస్తే అన్నం ముద్ద వరం మీద కూర్చొని కలుపుకొని తింటాం రైతు అంటే. అలా తెలుస్తుంది బాగా ఆ వ్యవస్థ తెలుసుద్ది. నిరుద్యోగులు అనేది ఒకటే పట్టుకుండు. నిరుద్యోగుడు ఒకళ్ళకు జాబ్ వస్తుంది అన్న. నేను జాబ్ వచ్చిన వ్యతిరేకిస్తున్నాను. జాబ్ వస్తే ఒక పిల్లలు కుటుంబాన్ని సాదుకుంటాడు. అవును. ఈ రైతు అనేటోడు ఒక 10 మందిని దాస్తాడు. నేను 10 మందిని దాస్తున్నా, బయట వాళ్ళు 10 మందిని దాస్తా. ఇప్పుడు నువ్వే అంటే ఇప్పుడు ఉపాధి ఇప్పుడు నీకు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు నాటేస్తే ఇప్పుడు అలా కూలి వేస్తాను వాళ్ళందరికి ఉపాధి ఇస్తావు నువ్వు. అవును. నేను ఒక 10 మందిని నా కుటుంబాన్ని 10 మందిని దాదంగా బయట 10 మందిని దాస్తాను నా సోమతి చిన్న సన్నకారు రైతుని. అవునవునవును. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ మీరున్నారన్న కష్టపడుతున్నారు, పర్వాలేదు సంపాదించుకోండి. మనం జాబ్ రానప్పుడు జాబ్ కొరకే కొట్లాడే అవసరం లేదు. మనకు తెలంగాణలో మనకు జాబులు ఎన్ని ఉన్నాయి అసలుకి? అవును, మస్తు చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఒకటే మనకి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలి కానీ ఇక వచ్చేంత వరకు వేరే పనులు చేసుకోవాలి, పోతూనే ఉండాలి. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిండు అన్న. ఓకే. అమ్మో. నా కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిండు. నా కొడుకు ఏదో సబ్జెక్ట్ పోయింది. మరి సబ్జెక్ట్ పోయినోడు కూడా సంకనాకి రోడ్డు ఎక్కితే వాళ్ళని నేను తన్నాలన్నా ముద్దు పెట్టుకోవాలన్నా నా కొడుకు? అంతే కదా మరి. కదా. అవును, తన్నాలే. ఇలాంటి వాళ్ళే మోపేదాడ. ఇలాంటి వాళ్ళే నా సబ్జెక్ట్ ఉన్నోడు ప్రైవేటుగా గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ జాబ్లు బోల్డని మంచిగా చేసుకొని బతుకుతారు అన్న. అవునవును, చాలా ఉంది. ప్యాకేజీలు కూడా బాగానే ఉంటాయి ప్రైవేట్ లో కూడా అంత అనుకుంటారు కానీ. ప్రైవేట్ లా 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళకి 15,000 కాంచి ఉన్నాయి అన్న. ప్రైవేట్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి అంటే పెద్ద పెద్ద జాబ్లే ఉన్నాయి. అవును. మన గవర్నమెంట్ కి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ₹1,00,00,000 కోటి జాబ్ లో 2 కోట్ల సంవత్సరానికి బాగానే చెప్తున్నారు. ఈ ముచ్చట్లన్నీ బాగానే చూస్తున్నట్టు ఈ వార్తలు ఇవన్నీ నేను అన్ని చూస్తాను అన్న. నేను 2004లో నేను ఎంపీటీసీ అన్న. ఓకే. ఎంపీటీసీ అది నేను సుందరయ్య గారి అభిమానిని. ఓహో. కామ్రేడ్ పొత్తులపల్లి సుందరయ్య గారి అభిమాని. ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచిన. ఓకే. నా ఊళ్ళో 4,000 వాటర్లు వేసి అంటే పార్టీ అంత బలంగా ఉంది, వాళ్ళు అభిమానంతో వేసారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, మారిపోయింది. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందన్న. అంతే అంతే అంతే. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు రాజకీయాల్లో మీ ఊరికి వస్తా చెప్తావా? కరెంట్ మరి ఉందా లేదా ఏంది కథ వద్దాం అనుకుంటున్నా నేను ఊర్లో పంచినగా. అన్న మా ఊరికి ఒక ఛానల్ రావట్లేదు అన్న. నేను వస్తా మరి మీ ఊరికి. నెంబర్ చేసినావు కదా ఇప్పుడు, నెంబర్ తీసుకొని వస్తా. ఇదే నెంబర్ అన్న. నేను వస్తా మీ ఊరికి. సూర్యాపేట మోతేనా? మోతే మండలం సిరికొండ గ్రామం. సరే వస్తా, చూద్దాం మరి కరెంట్ ఎట్ట ఉందనేది చూపిద్దాం మనం కూడా, కెమెరాలు అంతా షూట్ చేసి. ఒక్కసారి మీరు అది చేయండి. చేస్తే అంటే వాస్తవం తెలుస్తుంది కదా ప్రజలకి. అవునవునన్నా.